కానీ అంత డేంజరస్ సిచ్యువేషన్ ఉన్నది. ప్రభుత్వానికి తెలుసు. కానీ ఎందుకు ఇంత దుందుడుగ్గా ఏదో అది ఒక ఫాల్స్ ప్రెస్టేజ్ వీళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత జిల్లా కదా, హ్మ్. తొందరగా అంటే ఉంటుంది ఎవరికైనా వాళ్ళ జిల్లాలో ఈ ప్రాజెక్ట్. కోమటిరెడ్డి రెడ్డి ఎక్కువ ప్రెస్టేజ్ తీసుకున్నాడు. కోమటి రెడ్డి కూడా అమెరికా పోయినప్పుడు ఆ బేరింగ్ తయారు చేసిన రాబిన్సన్ కంపెనీకి కూడా పోయి తొందరగా ఇవ్వండి అని అడిగాడు. అవును. అంటే వీళ్ళు కొద్దిగా ప్రెస్టేజ్గా తీసుకున్నారు. అంటే తప్పేం లేదు, ఎందుకంటే నేనే ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగినప్పుడు చెప్పా, హ్మ్. ఈ ఇరిగేషన్ మినిస్టర్గా నేను ఏ లక్ష్యాలు పెట్టుకుంటే బాగుంటుందని అడిగాడు ప్రమాణ స్వీకారమైన నెక్స్ట్ డే. నేనేమన్నా అంటే మీకు కంగ్రాట్స్, ఎందుకంటే అప్పుడు నేను చైర్మన్ ఉన్నా, ఇంకా రిజైన్ చేయలేదు. ఓకే. అయితే ఆయన రిక్వెస్ట్ కూడా చేశాడు నన్ను, హ్మ్. మాకు ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు మాకు మీకు అనుభవం బాగుంది, అడ్వైజ్ కూడా ఇవ్వాలని చెప్పాడు. అయితే నేనేమన్నా అంటే మీ జిల్లా నాగార్జున సాగర్ రైతులకు నీళ్ళు వస్తలేవు, సమైక్య రాష్ట్రంలో ఎన్నడూ కూడా వాళ్ళకి పంటలకు నీళ్ళు ఇవ్వలేదు, రైట్ కెనాల్ నుంచి తీసుకుపోతారు తప్ప లెఫ్ట్ కెనాల్కి ఇవ్వరు. మీరు హుజూర్ నగరు మీ మీ మిసెస్ కోదాడ ఆ 2 నియోజకవర్గాల్లో కూడా పంటలు ఎండిపోతూ ఉంటాయి ఎప్పటికీ. హ్మ్. కాబట్టి మీరు ఫస్ట్ ప్రయారిటీ మీరు సాగర్ కెనాల్స్కి ఇవ్వండి, సాగర్ మరమ్మతులకు ఇవ్వండి, సెకండ్ ప్రయారిటీ ఎస్ఎల్బిసిని కంప్లీట్ చేయండి అని చెప్పారు. హ్మ్. వాళ్ళకు ఉంటుంది కదా సహజంగా, అది తప్పు కాదు. కానీ ఈ రిపోర్ట్స్ దాచిపెట్టుంటే మాత్రం అది జయప్రకాష్ వాళ్ళ అసోసియేట్స్ తప్పే అవుతుంది. కాంట్రాక్టర్ చేయించుంటే ఆ సర్వే రిపోర్ట్స్ ప్రభుత్వం దృష్టికి అవి రాకపోతే ప్రభుత్వం దగ్గర ఉన్నాయని చెప్తున్నారు కదా రిపోర్ట్స్. బహుశా అది కూడా కేసీఆర్ గారు ఆపడానికి కారణం కావచ్చు. అదే ఆ రిపోర్ట్స్ ప్రభుత్వం దగ్గర ఉన్నాయంటున్నారు. అంటే ఆ రిపోర్ట్స్ 2020లో ఇచ్చారంటున్నావు కదా, హ్మ్. అది వాళ్ళ దృష్టిలో ఉండే పనులు ఆపవచ్చు కదా, హ్మ్. దానికి కానీ ఆల్టర్నేటివ్ వీళ్ళు వచ్చినాక స్టార్ట్ చేసిండ్రు కదా! ఎటండి మళ్ళీ రివ్యూ చేయకూడదు చేయకుండా? కదా. అది దాన్ని అడ్రస్ చేయకుండా ఎట్లా చేస్తారు? ఆ ప్రాబ్లమ్‌ను రిజాల్వ్ చేయకుండా చేయకూడదు కదా. హ్మ్. దాన్ని బయటికి లీకేజ్ కాకుండా స్టీల్ బాక్సెస్‌తోని క్లోజ్ చేస్తారట. అట్లాంటిదేదో అది చేసి అక్కడి వరకు పోయి అది క్లోజ్ చేసేసి తర్వాత టన్నెల్‌ని పంపియాల్సి ఉండే. టన్నెల్ కనీసం బోర్మిషన్. కనీసం ఇప్పుడు చనిపోయినోళ్ళ డెడ్ బాడీస్, ఎముకలు అవన్నీ దొరికే అవకాశం ఉందా? చెప్పలేము ఎప్పుడు దొరుకుతాయనేది. ఎందుకంటే ఇప్పుడు పైనుంచి మనం డ్రిల్ చేసి ఆ రెండిటి మధ్య ఏదైతే డిస్టెన్స్ ఉన్నదో, పైనుంచి డ్రిల్ చేసే అవకాశం లేదు. సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తే ఎందుకు ఉండదు? ఏయలేదు ఇప్పటిదాకా ప్రభుత్వం. ఏయాలి కదా. 13 రోజులు అయింది, 14 రోజులు. కరెక్ట్‌గా ఫ్రైడే, ఇవాళ ఫ్రైడే. అవును. జరిగింది ఫ్రైడే. అవును. 8:30కి జరిగింది. అంటే కంప్లీట్ 2 రోజులు అయిపోయి ఇప్పుడు 6 గంటలు ఎక్కువైంది ఇంకా. అవును. మరి ఎందుకు ఏయకూడదు? మాకు ఒకటేమో ఈ 9½ కిలోమీటర్స్ ఏదైతే ఇంకా తవ్వాల్సి ఉన్నదో, హ్మ్. అందులో ఇటువంటి ప్రమాదం జరగకుండా భూభౌతిక పరీక్షలు జరపడానికి టైగర్ జోన్ అయినా కూడా మాకు ఇవ్వాలి. ఇప్పుడు టైగర్స్ ముఖ్యమా? మనుషులు ముఖ్యమా? హ్మ్. ఇప్పుడు మనుషులు చస్తుంటే టైగర్ల కోసమని ఆడికి పోకుండా ఆపగలుగుతారా? ఆడికి పోతే చచ్చిపోతారా మనుషులు? టైగర్స్ ఏమన్నా తింటాయా వాళ్ళని? ప్రొటెక్షన్ తీసుకొని పోతారు వాళ్ళు. హ్మ్. పోయి సర్వేలు చేసి మళ్ళీ వస్తారు.